హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించి ప్రభువ, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, అదేవా నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని దేవుడు నా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనము లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుత కార్యాన్ని గురించి మనము ధ్యానిద్దాము. ఒకసారి ఆ యొక్క వచనాన్ని మనం చదువుదాము. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను గనుక జన సమూహములో ఆశ్చర్యపడెను. ఇక్కడ మనము ఈ పాఠ భాగములో ఒక మూగవాడిని చూస్తాము. ఆ మూగవాడు ఏ వయస్సు నుండి వాడు మాట్లాడడం లేదో వ్రాయబడలేదు. వాని వయస్సు ఎంతో కూడా వ్రాయలేదు. సో వయస్సు ఎంతో, ఎప్పటి నుంచి వాడు మూగవాడుగా ఉంటున్నాడు అన్నది అంత ప్రాధాన్యకరమైన విషయం కాదు, అంత ప్రాధాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి మనకుగా ఆ మూగ మనుష్యుడు ఒక 30-35 సంవత్సరాల వయసు గలవాడే అని అనుకుందాము. అతనికి మాటలు రావు, అతడు మూగవాడు. ఒక 30-35 సంవత్సరాల వయసు ఉన్న ఒక మూగవాడు అక్కడ ఉంటున్నాడు, అతనికి మాటలు రావు. కానీ మనం చూసినట్లయితే ఒక మాటలు రాని వాడిని కనుక చూసినట్లయితే మనకు ఏమనిపిస్తుంది? మన దారిలో పోతుంటాము, ఒక మూగవాడు మనకు కనపడతాడు, మాట్లాడినవాడు మనం కనపడినప్పుడు మనకేమనిపిస్తుంది? పుట్టుకలోని ఇతనిలో ఏదో లోపం ఉంది, లోపంతో పుట్టి ఉండవచ్చు, లేకపోతే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగి, లేకపోతే ఏదైనటువంటి పెద్ద రోగం వచ్చో, ఇతని యొక్క నాలుక యొక్క నరము సడిలిపోయి ఉండవచ్చు, పట్టబడి ఉండవచ్చు, లేకపోతే అతని స్వరపేటిక దెబ్బతని ఉండవచ్చు. అందువలన అతడు మాట్లాడలేకపోతున్నాడని మనము అనుకుంటాము. మనం అతని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళినా కూడా అదే డాక్టర్ అడుగుతాడు, ఎప్పటి నుంచి మాటలు రావడం లేదు, పుట్టుక నుంచి మాటలు రావడం లేదా, మధ్యలో మాటలు వెళ్ళిపోయాయా, ఏదైనా ప్రమాదం జరిగిందా, ఏదైనా రోగము వచ్చిందా అని ఆ డాక్టర్ కూడా అడుగుతాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే అతని మూగతనానికి కారణము అతడు ఎటువంటి లోపముతో పుట్టలేదు, శారీరకంగా అతనిలో ఎటువంటి లోపము లేదు. అంత మాత్రమే కాకుండా అతను ఎటువంటి రోగంతో కానీ పట్టబడలేదు, ఎటువంటి ప్రమాదానికి కూడా అతను లోను కాలేదు. అయినా అతను మాట్లాడలేకపోతున్నాడు. అతని మూగతనానికి కారణము అతనికి పట్టినటువంటి దయ్యము అంటే దురాత్మ లేక అపవిత్రమైన ఆత్మ. ఆ దయ్యం అతనిలో ఉండడం వలన అతడు మాట్లాడలేకపోతున్నాడు. అతనిలో ఉన్న దురాత్మ, అతని శరీరంలో ఉన్న దురాత్మ వచ్చి అతనిలో ఉన్న దురాత్మ, అతని శరీరంలో ఉన్న దురాత్మ వల్ల అతడు మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడుట లేదు అన్నది శరీరానికి సంబంధించినది మనం అనుకుంటాము. కానీ మనం ఒక సత్యాన్ని మర్చిపోకూడదు. మనిషిని నడిపించేది ఆత్మ, అది మనం మరవకూడదు. జీవింపజేసేది ఆత్మ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనము మరవకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ప్రభు అంటాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ, ఈ శరీరాన్ని జీవింప చేస్తున్నది ఆత్మ. ఈ శరీరమే మనిషికి మూలమని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. శరీరము నిష్ప్రయోజనము, ఉపయోగము లేనిది. ఏమాత్రము ఆత్మ లేకపోతే శరీరము ఏమీ చేయలేదనే సత్యాన్ని ప్రభు ఇక్కడ మనకు బోధించినట్లుగా మనము చూస్తున్నాము. సో మనిషి యొక్క శరీరము మొత్తము నరాలతో నింపబడి ఉంది. మెదడు నుంచి అరికాలు వరకు నరాలతో శరీరం నింపబడి ఉంది. ఆ నరాలు మెదడు ఇచ్చే ఆజ్ఞలను శరీర భాగాలకు పంపుతాయి. మనము సైన్స్లో ఇవన్నీ చదువుకొని ఉన్న సత్యాలే ఇవన్నీ కూడా. నువ్వు కూర్చో, నువ్వు లేచి నిలబడు, నువ్వు పండుకో, ఇదిగో పాము వచ్చింది పారిపో, ఇదిగో పాము వచ్చింది పామును చంపివేయి, ఇలాంటి ఆజ్ఞలు మెదడు నరాలకు, ఇలాంటి
ఆజ్ఞలు మెదడు నరాలకు ఇస్తుంది. ఇవి మనిషిని ఆ పనులు చేసేటట్లు చేస్తుంది. అలాగే మనం చాలాసార్లు వింటుంటాము, నరాలు చచ్చుపడిపోయాయి, మనిషి లేవలేకపోతున్నాడు. అలాగే గోర్లకు నరాలు ఉండవు. అందుకే మనం గోర్లు కోసుకున్నప్పుడు మనకు ఎలాంటి నొప్పి ఉండదు. ఒకసారి యోబు గ్రంథము 10వ అధ్యాయము 11 మనం ఒకసారి చదువుదాము. చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ సంధింపచేసేటివి. చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ సంధించితివి. నరాలతో నింపబడిన మెదడును జీవింపచేసేది మనిషి ఆత్మ. మెదడు నరాలతో నింపబడిన ఈ శరీరాన్ని నడిపింపచేసేది ఆత్మ. దాన్ని నియంత్రణ చేసేది మనిషి యొక్క ఆత్మ. మనిషి యొక్క ఆత్మ దురాత్మ చేత పట్టబడినప్పుడు, అది మనకు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయము. మనిషి యొక్క ఆత్మ దురాత్మ చేత పట్టినప్పుడు ఏమవుతుంది? మనిషి మెదడు దురాత్మ చేతిలోనికి వెళ్ళిపోతుంది. మనిషి దురాత్మ అధీనంలోనికి వెళ్ళిపోతాడు. మనిషి నరాలు, అవయవాలు దురాత్మ అధీనంలోనికి వెళ్ళిపోతాయి. దురాత్మ ఒక్కో విధంగా మనిషిని అనారోగ్యం పాలు చేయగలదు, మనిషిని నిర్వీర్యము చేయగలదు, చచ్చుపడేటట్టు చేయగలదు. ఇక్కడ మనము చదివిన పాఠ భాగంలో ఆ దురాత్మ మనిషిలో ప్రవేశించి అతన్ని స్వాధీనంలోనికి తీసుకొని అతని యొక్క నాలుక నరాన్ని గట్టిగా పట్టివేసింది, స్వరపేటిక నరాన్ని గట్టిగా పట్టివేసింది. ఎందుకే అతడు మాట్లాడలేకపోతున్నాడు. బయట చూసేవారికి అది శరీర లోపమని అనిపించినా అది లోపల ఉన్న దురాత్మ చేసే పని. అది లోపల ఉన్నటువంటి దురాత్మ చేస్తున్న పని. మనము చూస్తాము ఒక నత్తివాణ్ణి ప్రభు స్వస్థపరిచిన విధానాన్ని. మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాము. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. వాడు నాలుకలోని నరం పట్టివేసింది, అందువలన వాడు మాటలు స్పష్టంగా పలకలేకపోతున్నాడు. ఇక్కడ కూడా మనం అదే చూస్తాము. ఈ లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు చేసిన ఈ యొక్క స్వస్థతలు కూడా మనం అదే చూస్తాము. వాడు మాటలాడలేకపోవడానికి దురాత్మ వాణ్ణి నరాన్ని పట్టివేసింది, మాటలాడలేని వానిగా చేసింది. మనం అనుకుంటాం అది శరీర లోపమని, కానీ ఇది ఆత్మ సంబంధమైనది. దురాత్మ యొక్క శక్తి అతన్ని మగవానిగా చేసింది. అది నువ్వు నేను కనుక్కోలేము, అది డాక్టర్ కూడా కనుక్కోలేడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, శరీరాన్ని ఇచ్చినవాడు ఆయనే, ఆత్మను ఇచ్చినవాడు ఆయనే. అందుకే ఆ మనిషిలోని ఆ దురాత్మను చూశాడు. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మకు పట్టిన ఆ దురాత్మను చూశాడు, ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు. ఆ మనిషిలో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోయిన వెంటనే అతను ఏమైంది? మాట్లాడసాగాడు. అతను మాట్లాడసాగాడు. కొన్నిసార్లు మనిషిలోని రోగాలకు అపవిత్రాత్మ శక్తినే కారణమని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనము చూస్తాము. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ, ఏమాత్రము చక్కగా నిలవబడలేకపోయిన ఒక స్త్రీని మనం చూస్తాము. ఆ అనారోగ్యానికి కారణము ఆమె అలా నిఠారుగా నిలవబడలేకపోవడానికి కారణము, ఆమె ఎల్లవేళలా వంగి ఉండడానికి కారణము ఆమెలో నివసిస్తున్న దురాత్మ. నరాలను బలహీనపరిచే ఆ యొక్క దురాత్మ ఆమె నరాలను బలహీనపరిచి 18 సంవత్సరాల నుంచి పట్టి ఉంది. ప్రభు వచ్చి ఆ దురాత్మను ఆమెలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఆమె లేచి నిటారుగా నిలవబడింది. వాక్యంలో వ్రాయబడింది, బలహీనపరచు ఆత్మ అని వ్రాయబడింది. ఆ దురాత్మ వెళ్ళిపోయిన వెంటనే ఆమె లేచి నిటారుగా నిలవబడిపోయింది. ఆమె ఏ మందులు వాడలేదు, ఆమెకి ఏ ఆపరేషన్ చేయించుకోలేదు, నడుముకు ఏ డెస్క్ను కదిలించలేదు, ఏ వెన్నెముకను వాళ్ళు సవరించలేదు. ఇది ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే నడుము వంగిపోవడానికి కారణము శరీరము యొక్క లోపము కాదు, ఆత్మలోని లోపము. ఆత్మ దురాత్మ చేత పట్టబడింది, శరీరము లోకముల పాలు అయింది. ఆత్మ దురాత్మ చేత పట్టబడి ఉంది. అందుకే శరీరము బలహీన పడినట్లుగా మనము చూస్తాము. లూకా రాసిన సువార్త 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి
దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఏ దయ్యం అంటున్నాడు? బలహీనపరచు దయ్యము. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. అక్కడ ఆ స్వస్థత ఆ విధంగా జరిగినట్లుగా మనము చూస్తాం. ఇలా అనేక రోగాలకు కారణము మన శరీర లోపాలు కాదు, కానీ దురాత్మ యొక్క శక్తుల వల్ల మనం అనేక రోగాల చేత పట్టబడుతున్నాము. అందుకే చాలాసార్లు డాక్టర్లు ఆశ్చర్యపోతుంటారు. దేవుని శక్తి వలన మనం ప్రార్థన చేయడం వలన రోగం బాగైందని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతుంటారు. ఎలా ఈ యొక్క అనారోగ్యము నుంచి మీరు విడుదల పొందుకున్నారని. సో మనం గమనించవలసింది, డాక్టర్లు కూడా మనలాంటి మనుషులే. మనిషిని పరీక్షించేసి చెయ్యిని పట్టుకొని నాడిని చూసి దురాత్మను వాళ్ళు కనుక్కోలేరు. అలాగే రక్త పరీక్షల్లో వాళ్ళు దురాత్మను కనుక్కోలేడు. ఎక్స్రేలో కానీ స్కానింగ్లో కానీ అపవిత్రాత్మ వారికి కనపడదు. అందుకే చేతులు ఎత్తేస్తుంటారు. ఆ యొక్క రోగం బాగుపడనప్పుడు మీరు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రార్థించండి. దేవుడే ఏమైనా సహాయం చేస్తే సహాయం చేయాలని మనకు చెప్పుతుంటారు. మనకు గొప్ప విషయం ఏమిటంటే, గొప్ప సంతోషకరమైన విషయం ఏమిటంటే, అది మనల్ని రక్షించిన, మనల్ని కాపాడుతున్న మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దురాత్మను చూడగలడు. మనుషులను ఆత్మను చూడగలదు, అందులో పట్టినటువంటి దురాత్మను చూడగలగదు. అందుకే వెంటనే ఆ యొక్క ఆత్మకు పట్టిన దురాత్మను చూశాడు, అపవిత్రాత్మను గద్దించాడు. అది ఆయనను వదిలివేసి వెళ్ళిపోయింది. వెంటనే ఆ మనిషి అందరి మనుషుల్లాగా మాట్లాడసాగి అది చూసిన వెంటనే అక్కడ ఉన్న జన సమూహం ఆశ్చర్యపడ్డారు. ఏమిటిది? ఏ మందు లేకుండా, ఏ ఆపరేషన్ లేకుండా, ఏ చికిత్స లేకుండా ఇతడు మాట్లాడుతున్నాడని. ఎవరైనా అదే చేస్తాం, నువ్వు ఉన్నా నేనున్నా కూడా మనం అలాగే ఆశ్చర్యపడిపోతాం, ఎట్లా బాగైందని చెప్పేసి. అంత మాత్రమే కాకుండా మనం ఈ మగవాని ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా అతని మగతనాన్ని పోగొట్టలేడు, ఈ యొక్క రోగాన్ని కుదర్చలేడు. ఎందుకంటే అది అపవిత్రాత్మ వలన వచ్చినటువంటి రోగము. అపవిత్రాత్మ మీద అధికారము కలవాడు మాత్రమే డాక్టర్ బాగు చేయలేడు. ఎవరు బాగు చేయగలరంటే అపవిత్రాత్మ మీద అధికారము కలవాడు మాత్రమే ఆ పవిత్రాత్మను వెళ్ళగొట్టగలడు. అప్పుడే ఆ రోగము బాగుపడుతుంది. ఇక్కడ ప్రభు తనకున్న అధికారాన్ని బట్టి గద్దించాడు అపవిత్రాత్మను. అది ఆ మనిషిని విడిచిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి జనసమూహం కానీ కొంతమంది పరిశీలు శాస్త్రులు కానీ అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టింది నిజమే, ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. కానీ ఆ అధికారం ప్రభువైన యేసుక్రీస్తుకు దురాత్మల అధిపతి అయిన బయల్జెబూబు వల్ల వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లు మనం చూస్తాము. అక్కడ ఉంటున్నారు వాళ్ళు, ఈయన బయల్జెబూబు అనే దయ్యముల అధిపతి వలన ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాడని. దురాత్మల అధిపతి బయల్జెబూలు దురాత్మల అధిపతి అయిన బయల్జెబూబు ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాడు, ఆయనే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు అని వారు దేవుని మహిమపరచకుండా దయ్యాల అధిపతి అయిన బయల్జెబూబును మహిమపరుస్తున్నారు. ఈ మాటలు విన్న ప్రభు అక్కడ ఉన్న జన సమూహం అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనతో కూడా అంటున్నాడు, అలాంటి అవివేకములు పడిపోవద్దు, అలాంటి మాయలో పడిపోవద్దు. ఒక దురాత్మ ఇంకొక దురాత్మను ఎందుకు వెళ్ళగొట్టుతుంది? దురాత్మల అధిపతి ఎందుకు తన కింద పనిచేస్తున్న దురాత్మను, తన పని చేస్తున్న దురాత్మను వెళ్ళిపోమంటాడు? దానివల్ల సాతాను బలహీన పడతాడు కదా. ప్రభు ఎంతో ఓపికగా వివరిస్తున్నాడు మనకందరికీ అర్థమయ్యేలాగా. సాతానుకు ఒక రాజ్యం ఉంది, వాడు ఆ రాజ్యాన్ని విస్తరించడానికి దురాత్మలను పంపిస్తున్నాడు. దురాత్మల వలన మనుష్యులను అనేక రకములుగా బలహీనపరిచి దేవుని నుండి దూరము చేసి తన రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడానికి, సాతాను రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడానికి దురాత్మలను మనుషుల్లోనికి పంపిస్తున్నాడని సాతాను ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. దురాత్మను మనిషిని రెండు రకాలుగా బలహీనపరచడానికి సాతాను వాడుతున్నాడు. శరీర సంబంధమైన రోగాలు, మూర్ఛ రోగాలు, మూగతనము, నత్తితనము, నడవలేకుండా పోవడము, నడవ వంగిపోవడము మనము వాటిని బైబిల్లో చూసాము. అంత మాత్రమే కాకుండా పక్షపాతము, కీళ్ళ నొప్పులు, గడ్డలు, చిన్న చిన్న రోగాలు, తలనొప్పి, జ్వరము, విరేచనాలు మొదలవి కూడా కలగజేయడానికి
సాతాను దురాత్మలను వాడుతుంది. అవి ఎలాంటి రోగానైనా కలగచేయగలవు. ఒక్కసారి శరీరంలో ప్రవేశించిన తర్వాత శరీర రోగాలే కాకుండా ఆత్మ సంబంధమైన బలహీనతను కలుగజేస్తాయి. త్రాగుడును కలగజేస్తాయి. డ్రగ్స్కు బానిస కావడము, ఎప్పుడు వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, వ్యామోహాలు, నోటి నుండి గర్వపు మాటలు, బూతు మాటలు, పగ, ద్వేషము, అసూయ, సోమరితనము, తిండిపోతుతనము, మూర్ఖత్వము, మొండితనము, లెక్కలేనితనము, అవిధేయత, తిరుగుబాటు మనస్తత్వము, అనుమానము, ఇలా పలు రకములైన మానక స్థితిని కలిసి చేస్తాయి. మనిషి వాటి చేత పట్టబడి దేవుని వైపు తిరగకూడదు అని వాని యొక్క ఉద్దేశం. అందుకే దురాత్మను పంపించి అనేక విధముల ఆత్మీయ బలహీనత కలగజేస్తున్నాడు. అలాగే సాతాను దేవుడంటే విసుగు, విరక్తి కలగజేయాలని ప్రయాసపడుతూనే ఉంటాడు. అంత అవసరం ఆ దేవుడని దురాత్మ చేత మనసులో బోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాతాను లక్ష్యము తన రాజ్యము విస్తరింపబడాలి, అందరూ తన రాజ్యంలోనికి రావాలి, దేవుని వైపు ఎవరూ తిరగకూడదు. అందుకే నిరంతరము ప్రయాసపడుతూనే ఉన్నాడు. మనిషిని అన్ని విధములుగా బంధించడానికి, మనిషిని బట్టి వాని యొక్క మాయను ప్రయోగిస్తున్నాడు. మనిషి యొక్క బలాన్ని బట్టి, మనిషి యొక్క బలహీనతను బట్టి తన యొక్క మాయను ప్రయోగిస్తున్నాడు. ప్రభువు అంటున్నాడు, తన రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయాసపడుతున్న సాతాను, దురాత్మలను ఉపయోగిస్తున్న సాతాను తానే దురాత్మను ఎందుకు వెళ్ళగొడతాడు? అలా వెళ్ళగొడితే ఆ వెళ్ళగొట్టబడిన వాడు దేవుని వైపు తిరగడా? అప్పుడు వాని రాజ్యము కూలిపోదా? సాతాను రాజ్యము కూలిపోదా? కాబట్టి వాడు ఆ పని చేయడని చెప్పేసి ప్రభు ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తాము. ప్రభు ఇక్కడ మాట్లాడినట్టుగా మనము చూస్తాము. ఒకసారి మనము చూస్తాము 11వ అధ్యాయము 18వ వచనములో, సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడి ఎడల వాని రాజ్యము ఎలాగూ నిలుచును. నేను బయల్జెబూబు వలన దేవులను వెళ్ళగొడుతున్నారని మీరు చెప్పుచున్నారే. బలవంతుడు ఆయుధములను ధరించుకుని తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నింటిని లాక్కుని అతని ఆస్తిని పంచిపెట్టును. అది ప్రభువు చెప్తున్నాడు. సాతాను తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన వాని రాజ్యము ఎలాగూ నిలుచును. వాడి పంపిన దురాత్మను వెళ్ళగొట్టిన పడిన వాని యొక్క రాజ్యము ఎలాగూ నిలుచునని ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి ఎవరు వెళ్ళగొడతారు దురాత్మను? సాతాను వ్యతిరేకించేవాడు, సాతాను విరోధి, సాతాని రాజ్యము నాశనం చేయాలనుకున్నవాడు, దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని విస్తరింప చేయాలనుకున్నవాడు. అంతే కదా? అంత మాత్రమే కాకుండా సాతాను కన్నా బలమైన వాడు, శక్తి గలవాడు కావాలి. పరలోక రాజ్యాన్ని విస్తరింపచేయాలి, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలనుకోవడం మంచిదే. కానీ సాతాను కన్నా బలవంతుడైన వాడే ఆ పనిని చేయగలడు. సాతాను వాని యొక్క దురాత్మలను వెళ్ళగొట్టాలంటే వానికన్నా బలవంతుడైన వాడు కావాలను. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు 11వ అధ్యాయం 21వ వచనములో, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కన్నా బలవంతుడైన ఒకడు అతని పైబడి చేయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములంటే లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. అతని కన్నా బలవంతుడైన వాడు మాత్రమే ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టగలడు. ఎవరు వారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. సాతాను మరణాన్ని జయించడానికి భూమి మీదకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. అదే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ దురాత్మను వెళ్ళగొట్టాను. నేను సాతాను కన్నా శక్తివంతుని కాబట్టి దురాత్మ నేను బయటికి వెళ్ళిపోమ్మంటానే ఆ మనిషిలో నుండి వెళ్ళిపోయింది. నేను దేవుని శక్తి చేత నింపబడ్డాను కాబట్టి ఆ శక్తి వలనే ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోయిందని చెప్పేసి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు మనకు తెలియచేస్తున్నాడు ఒక సత్యాన్ని. ఇక్కడ సాతానుకు రాజ్యం ఉంది, సాతానుకు అనేక దురాత్మలకు అధిపతి, సాతాను అనేక దురాత్మలకు అధిపతి. వాడు తన దురాత్మల ద్వారా తన రాజ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా నిరంతరము తన దురాత్మను ప్రయోగిస్తున్నాడు. వానికి శక్తి ఉంది, వానికి బలము ఉంది. అందుకే వాడు మనుష్యులను బలహీనపరుస్తూనే ఉన్నాడు. అటువంటి వాడు దురాత్మలను వెళ్ళగొడతాడా? అటువంటి వాడు దురాత్మనలో వెళ్ళగొడతాడా? సాతాను తన కింద పని చేస్తున్న, తన కోసమే పని చేస్తున్న దయ్యాన్ని వెళ్ళగొడతాడా? ఇక్కడ మనకు తెలుసుకోవలసిన సత్యం 2 శక్తులు ఉన్నాయి. ఒకటి చీకటి శక్తి,
దయ్యాల శక్తి, మంత్రతంత్రాల శక్తి, మాయలో పడవేసే శక్తి, నిత్య నరకాగ్నిలోనికి నడిపించే శక్తి మనం చూస్తుంటాము. భూత వైద్యులను, అంతరాలు వేసే వాళ్ళను, తంత్రాలు వేసే వాళ్ళను, దేవత ఉపాసనలు చేసే వాళ్ళను, సమాధులలో జపాలు తపస్సులు చేసుకునే వారు, అనేక తాంత్రిక వేత్తలను మనుషులను మనము చూస్తుంటాము. సో ఇది కూడా సాతాను కూడా కొన్ని రోగాలను బాగు చేస్తూనే ఉంటాడు, కొన్ని కార్యాలు చేస్తూనే ఉంటాడు. మనం చూస్తాము ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు కూడుకొని కొన్ని మంత్ర కార్యాలను చేస్తాడు. వాళ్ళు కూడా కర్రను పాముగా మారుస్తారు, కానీ దాని శక్తి మాయాశక్తి, మనుషులను మోసం చేసే శక్తి, మభ్యపెట్టి నరకంలోనికి పంపించే శక్తి సాతాను యొక్క శక్తి. రెండవది దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, మనిషిని నిత్య జీవంలోనికి నడిపించే శక్తి, దురాత్మ శక్తి నుంచి విడుదల కలిగించే శక్తి, ఫరో మంత్రగాల పాములను తినివేసిన మోషే పాము యొక్క శక్తి, రోగాల నుంచి, బాధల నుంచి శ్రమల నుంచి విడిపించగల శక్తి, శాంతి సమాధానం ఇచ్చే శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి. ప్రభు ఈరోజు మనకు బోధించుతున్న సత్యము, ఈ లోకంలో రెండు శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి అపవిత్రాత్మ శక్తి, ఇంకొకటి పరిశుద్ధాత్మ శక్తి. ఒకటి అపవిత్రాత్మ శక్తి, ఇంకొకటి దురాత్మ శక్తి. మీరు ఏ శక్తిని ఆశ్రయిస్తున్నారు? ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఏ శక్తిని ఆశ్రయిస్తున్నారు? అపవిత్రాత్మ శక్తినా, దేవుని శక్తినా? అపవిత్రాత్మనా, పరిశుద్ధాత్మనా అని ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నాకు ఏ దేవుడు వద్దు, మందిరానికి వెళ్ళను, బైబిల్ చదవను, వాక్యము వినను, వాక్యం ప్రకారము జీవించను, దేవుని ఆరాధించను, స్తుతించను, అయినా నాకేమైంది, నేను బాగుగానే ఉన్నాను, అన్ని బాగుగా జరుగుతున్నాయని ఎవరైనా అనుకుంటూ ఉంటే, నాకు అన్ని బాగుగా జరుగుతున్నాయి, నాకు దేవుని యందు ఏమాత్రము భయభక్తులు లేకుండా అన్ని బాగుగా జరుగుతున్నాయని ఎవరైనా అనుకుంటే వాడు సాతాను చేత పట్టబడ్డాడని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. వారిలో దురాత్మ పని చేస్తుందని మనం చెప్పవచ్చు. దురాత్మ వారిని నెమ్మదిగా నిత్య నరకాగ్నిలోనికి ఈడ్చుకొని పోతుందని మనము చెప్పవచ్చు. ఇంకొక మాట కూడా మనం చెప్పవచ్చు, వాడు సాతాను పని చేస్తున్నాడు, వాడు సాతాను ప్రకటిస్తున్నాడని కూడా మనము చెప్పవచ్చు. ఇలా సాతాను బంధకాలను వారిని నిరూపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇలా సాతాను బంధకాలలో చిక్కుబడుతున్న వారిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ప్రతి మనిషి కూడా ఇటువంటి బంధకాలు ఉన్నవాడే అని చెప్పేసి వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సాతాను జయించాడు, మరణాన్ని జయించాడు. ప్రతి మనిషి ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దాని సాదృశ్యంగానే ఆ మూగవాణ్ణి ఆ దయ్యము నుండి విడుదల కలిగించాడు. మనం చూస్తాము బల్లెములు అనేక చోట్ల దయ్యాలు ప్రభు పేరు వింటేనే ఆయన చూస్తూనే ఎలా వణికిపోయాయో, ఎలా పారిపోయాయో మనం చూస్తాము. సేనాను దయ్యము ఆ పిచ్చివాని నుంచి వెళ్ళిపోయినప్పుడు పిచ్చివాడు మామూలు మనిషి అయిపోతాడు. దయ్యాలు పారిపోయి పందుల గుంపులో దూరి పందులను సముద్రంలో పడవేసి వాడిని చంపివేస్తాయి. ఇవి కూడా ప్రభు యొక్క అనుమతి వలనే అవి చేసినట్టుగా మనం చూస్తాము. అయినా వాటి యొక్క శక్తిని చూసి ఆ పందుల గుంపులను తీసుకొని పోయి వాటిని ఎలా మరణానికి అప్పగించాయో ఆ యొక్క సాతాను యొక్క శక్తిని మనం మర్చిపోకూడదని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనము మనసులో స్థిరపరచుకోవాల్సిన సత్యము, నిత్య నరకాగ్నిలో పడవేయాలని ఒక శక్తి, నిత్య నరకాగ్నిలో పడవేయాలని ఒక శక్తి, సాతాను శక్తి నిరంతరము అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ లోకంలో ఎన్నో మాయలు చేస్తుంది, మంచి జరుగుతున్నట్లు భ్రమింపచేస్తుంది, మనకు అన్ని మేలు జరుగుతున్నట్టు భ్రమింపచేస్తుంది, ఏ లోటు లేనట్లుగా మనల్ని భ్రమింపచేస్తుంది. కానీ మనలను ఆ యొక్క నిత్య నరకాగ్ని వైపు నడిపిస్తూనే ఉంటుంది. మనం ఆ శక్తి నుంచి తప్పుకోవాలంటే, ఆ శక్తి వలలో పడకుండా ఉండాలంటే దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి. లేకపోతే మనము సాతానును తట్టుకోలేము. వాని యొక్క శక్తి ముందు మన శక్తి చాలదు. మనకు దేవుని శక్తి కావాలి. వారిని తట్టుకోవాలంటే దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపకు మనము పాత్రలం కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపకు మనం పాత్రలు కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మాటలను, బోధనను, ఉపదేశాలను పాటించేవారిగా ఉండాలి. మన మనస్సులో దేవుని వాక్యానికి, బోధలకు
చోటు లేకపోతే దురాత్మ వచ్చి మన ఆత్మ మీద పడుతుంది, మన ఆత్మను పట్టివేస్తుంది. మనుషుల వాక్యము పెదవులపై యేసయ్య అను మాట ఎల్లప్పుడూ మనం అల్లాడుతూ ఉండాలి, ఎల్లప్పుడూ అల్లాడుతూ ఉండాలి. రెండవదిగా, ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారిని మనం గట్టిగా పట్టుకుంటామో, మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని బలపడతాము, అప్పుడు సాతాను తన శక్తి వలన మనలో నింపిన సమస్త శారీరక బలహీనతల నుండి, రోగాల నుండి, అపవిత్రతల నుండి, చెడు అలవాట్ల నుండి, చెడ్డ గుణాల నుండి, దుష్ట స్వభావం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప వలన, ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి వలన విడుదల పొందుకుంటాము. డాక్టర్లు బాగా చేయలేని రోగాల నుంచి కూడా విడుదల పొందుకుంటాము, అద్భుత కార్యాలు పొందుకుంటాము. కాబట్టి ప్రతి విషయంలో ప్రభు శక్తిని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. మన జీవితాలను ఆ విధంగా నూతనపరుచుకుందాము, మన విశ్వాసాన్ని స్థిరపరుచుకుందాము, బలపరుద్దాము. సాతానుకు చోటివని మనస్సును, సాతాను చోటివని ఆత్మను మనము కావాలని ప్రభువును అడుగుదాము. తాళ్ళు వంచండి, ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, ఈరోజు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. అవును ప్రభువా, మేము బలహీనులను ప్రభువా నా తండ్రి. సాతాను ఎదిరించే శక్తి మాకు లేదు ప్రభువా నా తండ్రి. నాయన సాతాను యొక్క దురాత్మల సమూహం నా తండ్రి నాయన మా చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంది తండ్రి నాయన. ఎవరిని పడవేయాలా, ఎవరిని బలహీనపరచాలా, ఎవరిని ఏ రోగంతో మొత్తాలా, ఎవరిని ఏ విధమైన ఆత్మీయ బలహీనతో నింపాలని ప్రభువా నా తండ్రి కృప చూపుము. నా దేవా, నీ ఆత్మతో నింపుము తండ్రి, నీ శక్తితో, నీ బలంతో నింపు నా కృపగల తండ్రి నాయన. ప్రభువా నా తండ్రి, మా ఆత్మను నూతన పరచుము తండ్రి నాయన, మా ఆలోచనలు తలంపులు నూతన పరచుము తండ్రి నాయన. ఎల్లప్పుడూ ప్రభువా నీ వాక్యాలను, నీ బోధలను తండ్రి నాయన, ఉపదేశాలను, ఆజ్ఞలు మా ఉంచి తండ్రి ఎల్లప్పుడూ ప్రభు వాటికి లోబడి జీవించే వారిగా మమ్మల్ని నూతన పరచుమని, సాతాను ఎదిరించే శక్తిని నాయన ప్రభువా నా తండ్రి నాయన మాకు అనుగ్రహించమని, నీ కృప చేత తండ్రి నాయన మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నా దేవుడు, నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మ